ఆయన ఇచ్చిన వాగ్దానం అదిగో పాలు తేనెలు ప్రవహించే ఒక దేశము, ఒక రాజ్యం, పునాదులు గల పట్టణం ఒకటి ఉందని అబ్రహాము చూడకుండానే విశ్వసించాడు. ఆమె చూడకుండానే నమ్మాడు. అందుకే అబ్రహాము యొద్దకు దేవుని వాక్యం వచ్చింది, వాక్యం విన్నాడు, వాక్యం నమ్మాడు, ఆ వాక్యానుసారమైన జీవితం జీవించాడు. శ్రమలైన, కష్టమైన, ఇబ్బందులైన, కొన్ని ఒడిదుడుకులైన వాక్యం అనే యేసుని నమ్మి తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ ప్రయాణంలో ఎంతవరకు తను నమ్మకంగా జీవించాడో, ఎంతవరకు తన విశ్వాస జీవితాన్ని కోల్పోకుండా నిరీక్షణ కలిగి, అంటే ఈరోజు ఈ భూమి మీద నేను చనిపోయినా నిత్యరాజ్యములో నేను ఉంటాను అని అబ్రహాము విశ్వాసం.